హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సౌదీ అరేబియా ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎకనామీస్లో ఒకటిగా ఉంది. ఈ దేశంలో క్రూడ్ ఆయిల్ మైనింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కూడా ఈ దేశంలో ఎక్కువగానే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రూడ్ ఆయిల్ ఇండస్ట్రీస్లో సౌదీ అరేబియా యొక్క భాగం 17% కంటే ఎక్కువ ఉంది. సౌదీ అరేబియా యొక్క 90% ఎకనామీ ఈ క్రూడ్ ఆయిల్ మీదే ఆధారపడి ఉంది. గత 5 శతాబ్దాల్లో ఈ దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందింది. కానీ ఒకానొక సమయంలో సౌదీ అరేబియా అంతా ఎడారులు మాత్రమే ఉండేవి. కానీ ఈరోజు ఆకాశాన్ని తాకే బిల్డింగ్స్ అక్కడ ఎక్కువయ్యాయి. ప్రపంచంలోనే బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సౌదీ అరేబియాలోనే ఉంది. పురుషుల్లాగానే మహిళలు కూడా డ్రైవింగ్ స్పోర్ట్స్ లాంటి వాటిల్లో ప్రాక్టీస్ చేయడానికి పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. కఠినమైన చట్టాలు ఉండే ఈ దేశం ఈరోజు తన నియమాలలో మార్పు తీసుకొస్తోంది. సమయానుసారం ఇది మంచి విషయమే అవుతుంది. సౌదీ అరేబియాలో ఎక్కువగా షేక్లు నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రజల దగ్గర డబ్బులు అధికంగా ఉంటాయి. ఒకరిని మించి ఇంకొకరు ఖరీదైన కార్స్ కొనుక్కుంటూ ఉంటారు. అలాగే అక్కడ ప్రజలకి గోల్డ్ అంటే చాలా వ్యామోహం. సింహాలు, చిరుతపులులు లాంటి మృగాలను ఇక్కడ షేక్లు పెట్ యానిమల్స్గా పెంచుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు నుంచి దాదాపు 100 సంవత్సరాల ముందు సౌదీ అరేబియా పరిస్థితి చాలా భిన్నంగా ఉండేది. సౌదీ అరేబియాలో 1938వ సంవత్సరంలో ఆయిల్ మైన్స్ని కనుగొన్నారు. ఆ తర్వాత నుంచి ఈ దేశ పరిస్థితి మారడం మొదలైంది. అంతకుముందు ఈ దేశ పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరెప్పుడూ చూడని సౌదీ అరేబియాని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. 1932లో కింగ్ అబ్దుల్ ఏఐ అజీజ్ సౌదీ అరేబియా యొక్క స్థాపన చేశాడు. అప్పటి సౌదీ అరేబియాలో ఇంకా ఆయిల్ రిజర్వ్స్ని కనుగొనలేదు. ఆయిల్ రిజర్వ్స్ని కనుగొనక ముందు సౌదీ అరేబియా ప్రపంచంలో ఉన్న అత్యంత పేద దేశాల్లో ఒకటి. ఆ సమయంలో ఇక్కడ ప్రజలు పచ్చి ఆహారం తింటూ ఉండేవాళ్ళు. వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడిపేవాళ్ళు. ఆ సమయంలో ఎక్కువ ఖర్జూర పంటలను పండించేవాళ్ళు. అలాగే ఒంటెలు మరియు గొర్రెలను ఎక్కువగా పెంచుకునేవాళ్ళు. మట్టితో కట్టిన ఇళ్లలో ప్రజలు నివాసం ఉండేవాళ్ళు. అక్కడి ప్రజలు శిల్పులుగా కూడా పనిచేశారు. అంతేకాదు ముత్యాల వ్యాపారం కూడా జరిగేది. ఎందుకంటే అక్కడ ప్రజలు సముద్రంలో ముత్యాలను గాలించే పని చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయంలో సౌదీ అరేబియా ప్రజలు ఈస్టర్న్, వెస్ట్రన్ దేశాల్లో ఇంటి పనులు చేస్తూ ఉండేవాళ్ళు. బట్టలు ఉతకడం, ఇంటిని శుభ్రం చేయడం లాంటి పనులు వాళ్ళకి అలవాటుగా మారింది. లేదా కూలి పనులు చేసేవాళ్ళు. ఆ సమయంలోనే మక్కా సౌదీ అరేబియాకి పుణ్యక్షేత్రంగా మారింది. ఇస్లాం ప్రజలకి హజ్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అలా ప్రపంచవ్యాప్తంగా హజ్ని దర్శించుకునేందుకు వచ్చే ప్రజల ద్వారా సౌదీ అరేబియా ప్రజలు సంపాదన పొందేవాళ్ళు. చాలా సంవత్సరాల వరకు అలాగే కొనసాగుతూ ఉండింది. అక్కడక్కడ కొన్ని ఇళ్లల్లో నీటి బావులు ఉండేవి. కానీ ఎడారి ప్రాంతం అవడం వల్ల నెమ్మదిగా ఒక్కో బావి ఎండిపోవడం మొదలైంది. ఆ సమయంలో సౌదీ అరేబియాలో ఎలక్ట్రిసిటీ కూడా సరిగ్గా లేదు. 1950వ సంవత్సరం వరకు కూడా సౌదీ అరేబియా పరిస్థితిలో అంత గొప్ప మార్పులేం కనబడలేదు. ఎందుకంటే ఈ సంవత్సరంలో అమెరికాకి చెందిన ఒక పెద్ద డాక్టర్ అబ్దుల్ ఏఐ అజీజ్కి చికిత్స చేయడానికి సౌదీ అరేబియాకి వచ్చాడు. ఆ డాక్టర్ పేరు కేన్. ఈయనకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా కూడా తనతో పాటు కెమెరాని క్యారీ చేసేవాడు. నిద్రపోతున్న సమయంలో కూడా మోడల్ కెమెరా వేసుకుని పడుకునేవాడు. అబ్దుల్ అల్ అజీజ్కి చికిత్స చేయడానికి సౌదీ అరేబియా వచ్చినప్పుడు ఈ దేశం యొక్క కొన్ని ఫోటోలను తన కెమెరాలో బంధించాడు అతను. వాటిలో కొన్ని ఫొటోస్ ఇప్పటికి కూడా ఉన్నాయి. ఆ రోజుల్లో సౌదీ అరేబియా పరిస్థితి ఎలా ఉండేదో అని ఈ ఫొటోస్ని చూస్తే అర్థమవుతుంది. ఆ రోజుల్లో ప్రజలు సామాన్లు క్యారీ చేసేందుకు ఒంటెలను ఉపయోగించుకున్నారు అన్న విషయం ఈ ఫొటోస్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు. ప్రజలు రోడ్ల మీద దుకాణాలు పెట్టుకుని సామాన్లు అమ్ముకునేవాళ్ళు. అయితే ఆ రోజుల్లో సౌదీ అరేబియాలో వ్యాపారం అంత ఎక్కువగా అయితే ఉండేది కాదు. నీటిని ఒక చోట నుంచి ఇంకో చోటుకి చేరవేసేందుకు ట్యాంకర్స్ని వాడేవాళ్ళు. ఆ తర్వాత ప్రజలు మట్టికి బదులుగా రాళ్లతో ఇళ్లను నిర్మించుకోవడం మొదలెట్టారు. ఆ రోజుల్లో రోడ్లు చాలా దారుణంగా ఉండేవి. ప్రజలు తమ అవసరాలను తీర్చుకునేందుకు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. అయితే 1976 తరువాత క్రూడ్ ఆయిల్ వ్యాపారం పెరగడం వల్ల సౌదీ అరేబియాలో మార్పులు మొదలయ్యాయి. ఆ సమయంలో సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ ఉత్పాదన పెంచింది. అలా వచ్చిన డబ్బుతో సామాజిక అభివృద్ధి మీద దృష్టి పెట్టింది. అయితే అదే సమయంలో సౌదీ అరేబియా ఎన్నో తప్పులు కూడా చేసింది. డబ్బు ఎక్కువగా రావడం వల్ల సౌదీ అరేబియా గవర్నమెంట్ ప్రజలకి ఆహారం పైన సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టింది. చాలామంది ప్రజలు ఆయిల్ రిజర్వ్స్లోనే పనిచేసేవాళ్ళు. సౌదీ అరేబియా ఈరోజు ఈ స్థాయికి చేరుకునే జర్నీ అంత సులభంగా ఉండలేదు. ఎందుకంటే టర్కీ దేశంతో సౌదీ అరేబియాకి తరచుగా శత్రుత్వం ఉంటూ వచ్చింది. 7వ శతాబ్దంలో మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఇస్లాం మత ప్రచారం చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది.
దాంతో చాలామంది ప్రజలు ఇస్లాం మతాన్ని నమ్మడం మొదలుపెట్టారు. అందువల్ల అరబ్ ప్రజలకి నెమ్మదిగా గుర్తింపు రావడం మొదలైంది. ఈ గుర్తింపు పేద ధనికులకు సంబంధించింది కాదు. ఇక్కడ సౌదీ అరేబియా తన కింగ్డమ్ని పెంచుకుంటుంది. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత సౌదీ అరేబియా ఆయిల్ రిజర్వ్స్ని వెతకడం మొదలుపెట్టింది. 1922లో న్యూజిలాండ్కి చెందిన మైనింగ్ ఇంజనీర్ మేజర్ ఫ్రాంకీకి ఈస్టర్న్ పార్ట్లో ఆయిల్ రిజర్వ్స్ని కనిపెట్టే బాధ్యతలు ఇవ్వడం జరిగింది. కానీ ఈ విషయంలో ఆయనకి విజయం లభించలేదు. 1925లో అమెరికన్ ఇంజనీర్ కూడా సౌదీ అరేబియాలో ఆయిల్ రిజర్వ్స్ని కనిపెట్టేందుకు చాలా ప్రయత్నించాడు. తన పనిలో విజయం లభించకపోయినా కూడా పెద్ద పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఉండే అవకాశం ఉన్నట్లు ఆధారాలు చూపించాడు. 1932లో బహ్రెయిన్లో ఆయిల్ రిజర్వ్స్ని కనిపెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి సౌదీ అరేబియాలో కూడా ఆయిల్ రిజర్వ్స్ కనిపెట్టే పనులు వేగంగా మొదలయ్యాయి. 1934లో జియాలజిస్ట్ టీం ఆయిల్ కోసం మళ్లీ పనులు ప్రారంభించింది. చివరికి 1938లో అమెరికాకి చెందిన ఒక కంపెనీకి విజయం లభించింది. 1939లో ఆయిల్ ట్రాన్స్పోర్ట్ కోసం పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఎంత మొత్తంలో ఆయిల్ మిగిలి ఉంది అని ఎవరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే సౌదీ గవర్నమెంట్ ఇలాంటి విషయాల్ని చాలా రహస్యంగా ఉంచుతుంది. అయితే సౌదీ అరేబియా అఫీషియల్స్ ప్రకారం వాళ్ళ దగ్గర 250 బిలియన్ బ్యారెల్స్ వరకు ఆయిల్ మిగిలి ఉంది. కానీ ఈ నంబర్స్ని నమ్మడానికి లేదు. ప్రస్తుతం ఆయిల్ పైనే సౌదీ అరేబియా ఎకనామీ ఆధారపడి ఉంది. అయితే ఫ్యూచర్లో సౌదీ అరేబియా ఇబ్బందుల్లో పడొచ్చు. ఎందుకంటే ప్రపంచ దేశాలు రోజురోజుకి ఆయిల్ కన్జంప్షన్ని తగ్గించేస్తున్నాయి. దీని నుంచి తప్పించుకోవడానికి సౌదీ అరేబియా ట్యాక్స్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అలాగే విజన్ 2030 మిషన్ని కూడా లాంచ్ చేసింది. ఎడ్యుకేషన్ మరియు టూరిజంని పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ని చూడండి. ఈరోజు దుబాయ్ ఎకనామీలో కేవలం 2% మాత్రమే ఆయిల్ ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉంది. ఎందుకంటే మ్యాక్సిమం డబ్బుని దుబాయ్ తన టూరిజం ఇండస్ట్రీ నుంచి సంపాదిస్తోంది. ఖర్చులు తగ్గించుకుని సస్టైనబుల్ డెవలప్మెంట్ వైపు అడుగులు వేయాలి అని IMF సౌదీ అరేబియాకి సలహా ఇచ్చింది. మరి సౌదీ అరేబియా ఆయిల్ డిపెండెన్సీని ఎలా తగ్గించుకుంది, మిగతా సెక్టార్స్ని ఎలా డెవలప్ చేస్తుందో ఫ్యూచర్లో తెలుస్తోంది. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.